ఆంధ్రప్రదేశ్లో కొత్త రకం జ్వరం స్క్రబ్ టైఫస్ వణికిస్తోంది. రాష్ట్రం మొత్తం విస్తరిస్తోంది. ఈ వ్యాధి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1317కు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 3 జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 379 కేసులుండగా కాకినాడ జిల్లాలో 141 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 123 కేసులు ఉన్నాయి. ఇవే కాకుండా కడప, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. తాజాగా ఒక మరణం కూడా సంభవించడంతో దీని మీద చాలా ఆందోళన కనిపిస్తోంది. చాలామంది ప్రజల్లో కూడా భయపడుతున్న పరిస్థితుంది. స్క్రబ్ టైఫస్ ఒక కీటకం కుట్టడంతో అనారోగ్యానికి గురై విజయనగరం ప్రాంతానికి చెందిన మహిళ చనిపోవడం చాలా విషాదకరం. చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో కొంతకాలంగా జ్వరంతో బాధపడుతోంది. అయితే అది సాధారణ జ్వరమేమో తగ్గుతుందేమో అని చెప్పి నిర్లక్ష్యం చేయటం వల్ల అది పూర్తిగా ఆ వ్యాధి అనేది ఆ జ్వరంతో పాటు ఇంకా ఆ తీవ్రత పెరిగిపోయి మరణించే పరిస్థితికి వచ్చింది. స్క్రబ్ టైఫస్ సోకిందని వైద్యులు ఆ తర్వాత నిర్ధారించారు. చికిత్స మొదలుపెట్టినప్పటికి కూడా